9, 10 వచనాలు నేను అక్కడక్కడ చదువుతానండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి 10వ వచనము, నీ స్వరము వినినప్పుడు నే భయపడి దాగుకుంటిని అనెను. అట్లాగే యోహాను సువార్త చూడొద్దులండి, 1వ అధ్యాయము 29వ వచనము, ఇదిగో పాపములు దేవుని కొరకు ఆయన ఏ విధముగా ఆయన భయపడ్డారో, ఆయన దేవుని పిలుపును స్వరమును ఏ విధముగా విని తన తోటలో ఉంచిన ఆ మాటను పలుకును ఆయన ఉద్దేశ్యమును నెరవేర్చినవాడు కాకున్నప్పుడు, అదే ఆదికాండము 3:20 చూద్దాం ఒకసారి. 24లో అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, చాలమ్మ, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఆయన ఉండలేకపోయాడు. తన స్వరూపములో చేయబడిన తన స్వరూపము చొప్పున పనిచేసిన ఆ ప్రభువుని మాటలను మీరి దూరముగా తన ఇష్టానుసారముగా చేసిన పనిని ఆయన పట్ల కలిగి ఉన్న ఉద్దేశము మర్చిపోయి చేసిన చిన్న తప్పు, ఆయనకి చిన్న తప్పు అది. అయితే దేవుడు తన స్వరూపములో చేసుకున్న ఆయనను చూడలేకపోయాడు. ముద్దుగా మన్నును బొమ్మగా చేసి తన స్వరూపమందు తన జీవ ఆత్మను ఊదినప్పుడు, ఆయన స్వరూపములో కనపడినప్పుడు ఆయన ఎంత ఆనందపడ్డారు, ఆయన ఎంతగా సంతోషపడ్డారు. ఆహా, నా వలె నేను ఒక మనిషిని చేసుకున్నాను. మాట చేత ఆయన సృజింపబడలేదు, కానీ నేను నా చేతులతో చేయబడిన ఆ మానవాడిని లేక ఆయన బాధ అంతా ఇంత కాని పరిస్థితిలో తన ముఖము ఏ రూపముగా మారిపోయిందో ఆయన చూడనల్లని వానిగా మారిపోయింది. ఆదామా, నీవు నేను చెప్పిన మాట దాటావు, మీరావు, నీవు నాకు పనికిరావు అని ఆదామా చాలా మాటలు వారికి చెప్పారు. అయితే ఆఖరిలో ఒక తీర్మానానికి వచ్చి ఆ తోటలో నుండి ఆయనను వెళ్ళగొట్టాడు. అదే యోహాను సువార్తలో 1వ అధ్యాయము 29లో మరలా మానవాళిని కలుపుటకు ఆయన చేసిన ప్రయత్నము, త్యాగము, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఇదిగో
లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎక్కడి వరకు మోసింది? లేత మొక్క వలె తండ్రి యొద్ద పెరుగుతున్న ఆ మొక్క గొర్రె వలె పోలికతో యోహాను గారు ఆయన చూసి, ఇదిగో ఆ యోర్దాను నది దగ్గర, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. అవునండి, లోక పాపములను ఆదాము చేసిన ఆ చిన్న తప్పుకు శిక్ష ఆ గొర్రె పిల్ల మీద మోపబడినది. ఆ గొర్రె పిల్ల మీద మోపబడినది. ఇదిగో అని సంబోధిస్తూ ఉన్నారు. ఎక్కడి వరకు మోసింది అది? ఆ గొర్రె పిల్ల ఎక్కడి వరకు మోసింది? మత్తయి సువార్త 27, 50, 51 మనం చదువుకుందండి. అప్పుడు యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రయాణము విడిచెను. చాలండి. యేసు మన రక్షకుడు మరలా బిగ్గరగా కేక వేసి ప్రయాణము విడిచెను. అప్పుడు ప్రాణము విడిచినప్పుడు ఆ గొర్రె పిల్ల ఈ సిలువలో ఒంటరిగా ఆదాము మోహము ఎలాగ మారిపోయినదో అటువలే ఆయన మొహము మారిపోయినది. అట్లాగే వెంటనే తీసుకెళ్ళి సిలువేశారా? లేదు. ఆయనకి ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు, బాధలు పెట్టి ఆ కల్వరిలో ఆయన ప్రాణము విడిచే అంత వరకు వారు ఏసి కాసుకొని చూస్తూ ఉండగా 51 అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా సిరిగెను. అవును, ఎప్పుడైతే ఆదాము మాట మీరారో అప్పుడే ఆ తెర పడిపోయింది. ఎవరికి? మనిషికి దేవునికి అడ్డంగా ఉన్న తెర పడిపోయింది. వెళ్ళటానికి అవకాశం లేదు. ఎన్ని అమాయక జీవులు బలైపోయాయో మనం లెక్కలేం. ఏకైక బలి ద్వారా ఆ తెర పైనుండి క్రింద వరకు రెండుగా చీలిపోయినాయి. అప్పుడేం జరిగింది? భూమి వణికెను. భూమి వణికింది. ఆ సృష్టికర్తను చూడలేక భూమి వణికెను. బండలు పగిలిపోయింది. ఆయన అంత ఇదిగా చేయబడ్డ ఆయనను మనం ఎలాగ ఆరాధిస్తున్నాం? ఆయన మనము ఎలాగ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం? మనం ఒకసారి తలపోసుకుంటూ ఆయనను ఆరాధన చేద్దాం. నా మాటలు అయిపోయినాయి. అయితే సల్లపూట వేళ ఆదామును కలుసుకునే ఆయన
చల్లపూట వేళ, సాయంత్రం వేళ కలుసుకునే ఆయన ఆదామును మర్చిపోయాడు. మనము ఈ ఉదయం వేళలో ఈ చల్లలైన ప్రదేశములో మనము ఏదేను తోట వలె ఉన్న ఏర్పాటు ఆయన రక్తము ద్వారా కడగబడిన సంగముగా సమకూర్చబడిన మనము ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించే మనస్సు మనకు ఆయన అనుగ్రహించారు. అయితే అవ్వను ఆమెను ఏమీ ప్రశ్నించలేదు, కానీ ఆదాము 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 అన్న మాటే. అయితే ఆయన లూకా సువార్తలో 7 అధ్యాయము అక్కడక్కడ 35వ వచనంలో ఆమె లోపలికి వచ్చినప్పుడు నుండి నా పాదములను ముద్దు పెట్టుట మానలేదు. ముద్దు పెట్టుట లోపల వచ్చినప్పటి నుండి నా పాదములను ముద్దు పెట్టుట మానలేదు. దేవుడిచ్చిన మాట ఒక స్త్రీ ద్వారా. అయితే పురుషులమైన మనలను ఆయన చల్లపూట వేళ ఆయన మనలను కలుసుకున్నటకు చేరి వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు మనము ఆయన దృష్టిలో మనం ఉన్నామా? ఆయన సంతోషపెట్టే వారముగా మనం ఉన్నామా? ఉంటే ఆయన సంతోషపడతాడు. మీకా గ్రంథంలో ఆయన 1:6 చూస్తే తండ్రిని నేనైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. మలాకి నాకు రావలసిన, నేను తండ్రిని కదా, నాకు రావలసిన ఘనత ఏమాయను. అవును, ఆయనకి రావలసిన ఘనతను మనము అలాగా ఘనపరచుటకు ఈ ఉదయమేళలో చేరి ఉంటుండగా అలాగ చేయుటలో పరిశుద్ధాత్ముడు సాయం చేసి నడిపించునుగా.